విన్నవి నిజమా లేక మనోవిభ్రాంత్యా? కత్తిరించిన నాణ్యాలతో పూజ, శివగంగై సీమలోని చారిత్రాత్మక అవశేష విశేషాలు. శివగంగై ప్రాంతం ఆలయాలు, సారవంతమైన వన్యభూములతో వెలుగొందే ప్రదేశం. నల్లతుమ్మ చెట్ల నీడల్లో విశ్రాంతి తీసుకునే విహంగాలు. సూర్యకిరణం సోకగానే సంతోషంతో రెక్కలు విచ్చుకున్న తెల్ల తామర పువ్వులు. కనువిందు కలిగించే వర్ణ శోభితమైన నాట్య మయూరాలు. పురాతన చిహ్నాలుగా నిలిచిన చెట్టినాడు గృహాలు. మరుదు సహోదరుల పౌరుషాగ్నికి ప్రతీకలుగా రొమ్ము విరుచుకొని నిలబడ్డ కాళియార్ ఆలయ గోపురాలు, వేలునాచ్యార్ చేతుపతుల వీర పరాక్రమాలతో పునీతమైన ఆ గడ్డ మీద కాలు పెట్టగానే పెరియ మరుదు శిలా విగ్రహం కనిపిస్తున్న ఆ సమాధి మాకు వేదన కలిగించింది. కాళయార్ ఆలయం దాటాక నాటర్సన కోటై భక్తులను పరవశింపజేసి వరాలు అనుగ్రహించే కన్నాత్త ఆలయం. చూడటానికి 1000 కనులు చాలవన్నట్టుగా మహోన్నతంగా శిల్పకళా వైభవంతో వెలుగొందే ఈ సీమ ఒక్కసారి దర్శిస్తేనే సకల పాపాల్ని హరించే మనోహర దివ్య సీమ. కవి చక్రవర్తి కంబన్ కొండంత కవితా సంపదని మనకు పంచి ఇచ్చి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్న సమాధి నాటర్సన్ కోటై సమీపాన ఉందని తెలుసుకొని అక్కడికి బయలుదేరాం. కంబన్ ఇంటి పరిసరాలు కూడా కవిత్వం గానం చేస్తాయి. కంబన్ సమాధి వద్దనున్న గంటా స్వరం కూడా సుస్వరాలు వెదజల్లుతోంది. చోళదేశమైన మైలాడుదురై సమీపాన ఉన్న పేరెళ్ళందూరులో సడయప్ప సంతానంలో ప్రథమ సంతానంగా జనించి కంబరామాయణాన్ని మనోహరంగా తీర్చిదిద్ది కవి చక్రవర్తిగా పేరుగాంచిన కంబన్ తన కుమారుడు అంబికాపతి ప్రేమని, ప్రాణాన్ని కులోత్తుంగ చోళుని దగ్గర నుంచి కాపాడుకోలేక చోళ రాజ్యాన్ని వదిలి పాండ్య రాజ్యాన్ని చేరి అక్కడ యాచన చేసుకుంటూ జీవించాడని ప్రతీతి. కరుదుపట్టి గ్రామంలో ఉన్న ఆయన సమాధి ఆయన కవిత్వంలాగే మనకు హృద్యంగా గోచరిస్తోంది. కంబన్ సమాధిలో ఉన్న మట్టిని ఎంతో మంది తీసుకొని వెళ్తుంటారు. ఎందుకోసం? నాటర్సన్ కోటలోని కంబన్ సమాధి దగ్గర మట్టి తీసుకొని మూగ పిల్లలకి, మాటలు సరిగ్గా రాని పిల్లలకి, చదువు రాని పిల్లలకి ఆ మట్టిని కరిగించి వడపోసి పిల్లలకి ఇస్తే ఆ నీళ్లు తాగిన పిల్లలకి మాటలు వస్తాయి.
మూగవాళ్ళకైనా మాటలు సరిగ్గా రాని వాళ్ళకైనా ఎవరికైనా ఇలా చేస్తే మాటలు సరిగ్గా వస్తాయి, బాగా చదువుకుంటారు. అందుకే అందరూ వచ్చి ఈ మట్టిని అంత ఇదిగా తీసుకుపోతూ ఉంటారు. ఆ కవితా లోకాన్ని వీడి ఆ చారిత్రాత్మక ప్రదేశాలకు చేతులెత్తి నమస్కరించి నీతిని నిలబెడుతూ నాణ్యాల్ని కత్తిరించి పూజలు చేసే భక్తులకు నిజమైన తీర్పునిస్తుందని చెప్పబడుతున్న వెట్టొడయాళ్ కాళియమ్మని వెతుక్కుంటూ మా ప్రయాణం సాగించాం. శివగంగై తొండి రహదారిలో 15 కిలోమీటర్ల దూరంలో కొన్నంకుడి జానపద సంగీతానికి, స్వతంత్ర పోరాట యోధులకు ఆలవాలం. అక్కడ నీతి దేవతగా పేరుగాంచిన వెట్టొడయాళ్ ఆలయాన్ని చేరుకున్నాం. కత్తిరించిన నాణ్యాలతో పూజ, శివగంగై సీమలోని చారిత్రాత్మక అవశేష విశేషాలు. అక్కడ నీతి దేవతగా పేరుగాంచిన వెట్టొడయాళ్ ఆలయాన్ని చేరుకున్నాం. ఏ ఆలయంలో కనిపించని ఎంతో ప్రశాంతత. పూల సజ్జలతో భక్తులు వస్తున్నారు. ఎర్రటి ఎండని తట్టుకోలేక మేము పక్కనే ఉన్న చెట్టు నీడకెళ్ళినప్పుడు చెట్టుకి భక్తుల కోరికల రూపంలో వేలాడుతూ కనిపించిన ఊయలలు. పక్కనే అయ్యనార్ విగ్రహాలున్నాయి. ఆలయంలో అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. భక్తులు మొక్కుబడిగా చెల్లించిన వరిధాన్యం, కనువిందు చేస్తున్న వర్ణశోభిత కుడ్య చిత్రాలు, ఇవన్నీ చూస్తున్న మాకు తటస్థపడింది గర్భగుడికి వెనుక పక్కన కత్తిరించిన నాణ్యాలు. నాణ్యాలని కత్తిరించడానికి అక్కడ ఉంచిన ఇనుప కత్తెరలు, వాటిపైన కమ్మీలకు గుచ్చి ఉన్న రాసి ఉన్న కాగితాలు. గుడి ప్రాంతమంతా కత్తిరించబడ్డ నాణ్యాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. ఎవరి వెట్టొడయాళ్? వెట్టొడయాళ్ గురించి అనేక నీతి కథలు ప్రచారంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం 1722లో జూన్ నెలలో మరుదుపాండ్యంతో ఆయన రాణి వేలు నాచియార్ నాట్టర్సన్ కోటలో నుంచి సైన్యంతో పారిపోతున్న సమయం. వాళ్ళని తరిమివేస్తోంది ఆంగ్లేయుల సైన్యం. ఆ రెండు సైన్యాల్ని మార్చి మార్చి చూస్తోంది. అక్కడ పశువుల్ని మేపుతున్న ఒక స్త్రీ. ఆంగ్లేయుల సైన్యం ఆ స్త్రీ దగ్గరకొచ్చి వేలునాచియార్ సైన్యం ఎటు వెళ్ళిందని అడుగుతున్నారు. అప్పుడు ఆ స్త్రీ, నాకు తెలుసు, కానీ చెప్పననగానే ఆంగ్లేయ సైన్యం ఆ స్త్రీ తలను తెగ నరికింది. నరికివేయబడ్డ ఆ స్త్రీ పేరు తలై ఒడయాళ్. అదే వెట్టొడయాళ్గా మారి తరువాత కాళికాదేవిలో ఐక్యమయ్యిందంటున్నారు. నరకబడ్డ ఆ స్త్రీ నీతి దేవతగా న్యాయం చెప్పటం గురించి విని తనను కాపాడటం కోసం ప్రాణాలు బలి ఇచ్చిన ఒడయాళ్ కోసం ఆలయాన్ని నిర్మించి తన వజ్రాల తాళిబొట్టునే కానుకగా సమర్పించారట రాణి వేలునాచియార్. నాటి నుంచి బలమైన దేవత వలె భక్తుల మొరలను ఆలకిస్తూ దుర్మార్గులను దండిస్తోందని భక్తులు నమ్ముతున్నారు. ఈ ఆలయానికి న్యాయమూర్తులు కూడా ఎక్కువగా వస్తారట. ఆ నమ్మకమే కత్తిరించబడ్డ నాణ్యాల రూపంలో ఇక్కడ దర్శనమిస్తోంది. నా కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగించమని వేడుకొని ఆ అమ్మకి దీపారాధన చేసి దండం పెట్టుకున్నాను.
నా బిడ్డల్ని కాపాడి మాకు ఏ అనారోగ్యం లేకుండా చేసి మా కష్టాలన్నీ తొలగించి నలుగురిలో మేము బాగుండేటట్టు చేసి కాపాడుతుందన్న నమ్మకంతోటే దీపం పెట్టి అమ్మవారిని వేడుకుంటున్నాను. అది కూడా కాక వెట్టుడయాల్ కాళి ఒక ఆవిడికి పూని సత్యం పలుకుతోందని తెలిసి వెళ్ళి ఆవిడ్ని కలుసుకున్నాం. ఆవిడ సత్యం పలికే దృశ్యం ఇదిగో చూడండి. నన్ను గన్న మాయమ్మ మహామాయి. హే నీకు నీ ఇంటికి గ్రహచారం పట్టి 7.5 సంవత్సరాలయ్యింది. గ్రహచారమే మిమ్మల్ని ఏళ్తుంది. ఇది చేతబడో దెయ్యాలు భూతాలు పట్టడమో కానే కాదు. గ్రహచారం పట్టి మీ ఇద్దరిని ఆడిస్తుంది. ఆ గ్రహచారం తొలగాలంటే గుడికెళ్ళాలి. మీరు నువ్వుల నూనె కొని పొయ్యాలి. 9వ వారం నాడు ఆయనకి 2 మూరలు నల్లటి గుడ్డ కొని ఉపవాసం ఉండాల. ఆయనకి అర్చన చేసి అర్చన బుట్ట పూజారికి ఇచ్చేసి మీరింటికి వచ్చి కాకి అన్నం పెట్టి ఉపవాసం ఉండాల. అలా చేసిన తర్వాత ఆ గ్రహచారం తొలుగుతుంది. మనకి ఇప్పుడెందుకు గ్రహచారం పట్టుద్దని మీరు అనుకోవచ్చు. అదేం కుదరదు. గ్రహచారమే ఎవరినైనా ఆడించేది. ఇది సత్యం. కోవిల్పట్టు నుంచి 30 సంవత్సరాలకి ముందు ఈ ఆలయానికి వచ్చి వెట్టుడయాళ్ళని వేడుకొని పూజిస్తుండగా వెట్టుడయాళ్ కళ్ళలోకొచ్చి నేను నీకు పూని సత్యం పలుకుతానని చెప్పిందట. అమ్మవారి గుడికోసారి వచ్చాను. అప్పుడే ఈ జడలు కట్టేశాయి. జడలు కట్టగానే పూజారి గారిని అడిగాను. అమ్మవారు జడలు వేశారమ్మా, వీటినేం చేయకూడదమ్మా అన్నారు. తర్వాత ఊరికెళ్ళాను. వెళ్ళిన తర్వాత అమ్మవారు నా కల్లోకి వచ్చి నా బిడ్డలందరికీ నువ్వు విభూది ఇవ్వాలే, ఇది నా ఆజ్ఞ, అందువల్ల నువ్వు ఈ జడలు తీయకూడదు, నిన్ను నాలో ఐక్యం చేసుకున్నాను అంది. అప్పటి నుంచి ఆమెతోనే జీవితం అయింది నాకు. వచ్చిన వాళ్ళకి జోస్యం చెప్పడం, కొందరికి విభూది ఇవ్వడం, గుడికెళ్ళి అమ్మవారిని కొలవమని చెప్పడం చేస్తున్నాను. ఇదే నా పని. నాణ్యాల్ని ఎందుకు కత్తిరిస్తున్నారు? ఆ కాగితాల్లో ఏమి రాసింది? ఒకళ్ళ ఆస్తి ఒకళ్ళు తీసుకోకూడదు. అట్లా తీసుకుని ఇవ్వనని చెప్పి మోసం చేయాలని చూస్తే అప్పుడు మనం కోర్టుకు వెళ్ళినా కూడా మనకి న్యాయం జరగదు. అమ్మవారి దగ్గరకు వచ్చి నా ఆస్తి తీసుకొని ఇవ్వనంటున్నాడని చెప్పుకొని నాణ్యాలు కత్తిరించి పడేస్తే ఆస్తి తీసుకున్నాడు ఆస్తి తెచ్చిస్తాడు అమ్మవారి దయ వల్ల. అదే విధంగా పెళ్లి చేసుకొని వదిలేసిపోయాడని చెప్పి అతని భార్య వచ్చి ఇక్కడ చెప్పుకొని ఏడ్చిందంటే, నాణం కత్తిరించిందంటే వదిలేసిన భర్త ఎత్తుకుంటూ వస్తాడు. ఇదే విధంగా ఇంకా ఎన్నెన్నో, ఒకళ్ళ ఆస్తులు ఒకళ్ళు లాక్కోవడం, నగ నట్ర తీసేసుకోవడం అమ్మవారు ఒప్పుకోదు. ఖచ్చితంగా వాళ్ళని మార్చకుండా వదిలిపెట్టదు. అదే వెట్టుడయాళ్ళ అమ్మవారి గొప్పతనం. పైగా 45 నిమిషాలు మాత్రమే వెట్టుడయాళ్ తనకి పూనుతుందని, ఈలోపే సత్యం పలుకుతుందని అంటున్నారు. కాళి తనకు పూనుతున్నదా లేదా అన్నది ఆవిడ్ని ప్రశ్న అడిగే వాళ్ళకే తెలియ. కత్తిరించిన నాణ్యాలతో పూజ, శివగంగై సీమలోని చారిత్రాత్మక అవశేష విశేషాలు. కాళి తనకు పూనుతున్నదా లేదా అన్నది ఆవిడ్ని ప్రశ్న అడిగే వాళ్ళకే తెలియాలి. మేము కారైకుడి నుంచి కొన్నంగుడి అమ్మవారి గుడికి దర్శనం కోసం వచ్చాం. దర్శనం చేసుకొని వచ్చేప్పుడు మా కుటుంబం కష్టాలు చెప్పుకున్నప్పుడు ఈ అమ్మ గురించి చెప్పారు. బాగా చూసి అన్నీ వివరంగా చెప్తారని చెప్పారు. ఆ అమ్మ చూసింది మమ్మల్ని. మీకు ఏ సమస్య లేదు, గ్రహచారం తప్ప దేవుడికి పూజ చేసి సరిపోతుందని చెప్పింది అమ్మ. ఎంతోమంది వచ్చి చూపించుకుంటున్నారు. కారైకుళ్ళో ఎంతోమంది చెప్పడంతో ఇక్కడికి వచ్చాం మేము. గుళ్ళో అమ్మవారిని దర్శించి అర్చన చేయించుకొని అమ్మ దగ్గరికి వచ్చాం. అమ్మ మాకు మంచి వాక్కు చెప్పింది. తరువాత ఈ ఊళ్ళో జానపద గీతగాయని, సినిమా నటి అయిన కొన్నంకుడి కరుపాయి గారిని కలుసుకొని వెట్టుడయాళ్ కాళీ గురించి అడిగాం. 12 సంవత్సరాలుగా పాడటం మానేసిన ఆవిడ కాళీ గురించి అడగగానే మరుక్షణమే పాడటం మొదలుపెట్టారు. కొల్లంకుడిలో ఎంతో ప్రసిద్ధి చెందిన దేవత ఈ కాళికా తల్లి. లోకం అంతా ఆ అమ్మను పూజిస్తారు.
ఎవరైనా ఇతరుల ఆస్తి కాజేస్తే వాళ్ళంతు చూస్తుంది, రౌడీజం చేసేవాళ్ళని సావగొట్టేస్తుంది. అలాంటి న్యాయమైన ఆలయం ఇది. ఈ దేవత కోరిన వరాలిచ్చే మహాతల్లి. అలాంటి మంచి తల్లి గురించి నేను ఒక పాట పాడతాను. கொல்லங்குடி வெட்டுடைய காளிய மாத்தாயே కొల్లంగుడి వెట్టుడయాళ్ కాళియమ్మవు నీవే, నిన్ను వేడుకున్న భక్తులకు వరములిచ్చినావే. మంచితనం ఉన్నవారి తోడు నీడ నీవే, మోసకారి మనుషులను మెడలు వంచుతావే. కట్టుకున్న ఆలినైన కాసు కొరకు చంపే, క్రూరులైన భర్తలను కూల్చును నీ చూపే. కాసు డబ్బు కత్తిరిస్తే కరుణ చూపు తల్లి, కష్టమంత తీర్చివేయరావే కల్పవల్లి. నీతికి నిలబడేటి నీ భక్తుల కోసం నిలబెట్టి కడిగేస్తావు దుర్మార్గుల వేషం. ఎన్నడూ భయమెరుగని పెద్ద పులులు సైతం తల్లి నీవే శరణమంటూ కోరును నీవూతం. బుద్ధి నొసగి భాగ్యమొసగి మాకు శుభములొసగి, బిడ్డలను గావుమమ్మ మంచిదారి చూపి. ఇష్టమైన భక్తులకు అందించవి చెయ్యి, కష్టపెట్టు శత్రువుల కోరలు పీకెయ్యి. స్వర్ణరథం పూలవనం భక్తి ఉన్న జనము, స్వర్ణరథం పూలవనం భక్తి ఉన్న జనము. సిరులిచ్చే వరి పొలము నీ కోవెల కందము, రేయి పగలు మనసారా నిన్ను కొలుతుమేము. ఉంచవమ్మ మా మీద నీ చల్లని మనము, ఉంచవమ్మ మా మీద నీ చల్లని మనము. కొల్లంగుడి వెట్టుడయాళ్ కాళియమ్మవు నీవే, నిన్ను వేడుకున్న భక్తులకు వరములిచ్చినావే. ఆవిడ పాట వెట్టుడయాళ్ కాళి గొప్పతనాలకి నిదర్శనంగా ఉంది. కొన్నంకుడి కరుపాయి సంగీతంతో కాళీమాత నీతి న్యాయాల గురించి తెలుసుకొని సంతోషంగా వెళుతున్న మా ప్రయాణానికి అడ్డుగా వచ్చింది ఒక పెద్ద సమూహం. ఆ నిశ్శబ్ద రాత్రిని ఉలికిపడేలా చేసింది మేళతాళాల శబ్దం. భక్తులు ఎడతెరిపి లేకుండా పాలబిందెలతో అగ్ని పాత్రలతో వెంటరాగా 108 అగ్నిగిన్నెల్ని మోసుకెళ్తున్న ఒక భక్తుని మహాదీక్ష మమ్మల్ని గుడ్లప్పగించి చూసేలా చేసింది. శివగంగై సీమ ఎన్నో చారిత్రక ప్రదేశాల్ని, సంప్రదాయాల్ని, జ్ఞాపక చిహ్నాల్ని తనలో దాచుకున్నట్టుగానే ఆధ్యాత్మిక చింతనల్ని, వాటి మీదుండే నమ్మకాల్ని కూడా తనలో పదిలంగా ఉంచుకుంది.